చీటీలు ఇంకా దసరా, సంక్రాంతి, వరలక్ష్మి వ్రత చీటీ, సాయిరామ్ గోల్డ్ లక్కీ డ్రా మొదలకు స్కీమ్లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్లమైన సుమారు 540 మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసి 14 కోట్ల మేర మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్టర్ సిల్లా ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి. ఆమె కుటుంబ సభ్యుల నుండి మా బాధితులందరికీ న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు. ఒకే ఏరియాలో ఉంటాం మేమందరమని. సిల్లా ప్రసాదరావు అని అలియాస్ ద్వారా అంటారు. వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరమని. 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మేము 2021 నుంచి తను 2018 చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని, వరలక్ష్మి చీటీలని, సంక్రాంతి చీటీలని, డ్రా చీటీలు, అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది. కొంతకాలంగా మొత్తం 540 మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమన్నా డిసెంబర్ నుంచి మొత్తం ఆపేసింది. నేను సైట్లు అమ్మేసి ఇస్తాను, మీకు కొద్ది రోజులు నాకు 2 నెలలు టైం ఇవ్వండి అని అంటే, మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలల టైంని 8 నెలలు చేసింది. 8 నెలల్లోని ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది. ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది. గత 19 మందికి ఐపీ నోటీసులు పంపించింది. తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు, మా అమౌంట్తో కొన్ని ఆస్తులన్నీ ఏమని వాళ్ళ చెల్లి పేరుని, వాళ్ళ అమ్మగారి పేరుని, వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది. ఇదే సంవత్సరం 2024లోనే జనవరి 12ని ఒక రిజిస్ట్రేషన్ చేసింది. ఫిబ్రవరి 28 ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది. చేసిన వెంటనే మాకు ఐపీ నోటీసులు పంపించింది. మేము పోలీసులు ఆశ్రమించాం.